కోటి ఉమెన్స్ కాలేజ్లో మహిళా దినోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు అలా చూద్దాం. Kindly be seated. అందరూ హాయిగా కూర్చోండి, చక్కగా కూర్చోండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలో ఇప్పుడు గౌరవనీయురాలు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా శ్రీమతి సూర్య ధనంజయ్ నాయక్ గారు ఇక్కడ నియమితులయ్యారంటే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు, ఒక గిరిజన మహిళగా ఉన్నత విద్యావంతురాలుగా అనుపమానమైనటువంటి మేధా సంపత్తితో వెళుతున్నటువంటి ఆ తల్లిని ప్రత్యేకంగా ఇక్కడ మనకి వైస్ ఛాన్సలర్గా వేశారు. వారి యొక్క స్వాగత వచనాలు ఇప్పుడు మేడం సూర్య ధనంజయ్ గారు. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆదర్శ నాయకులు, తెలంగాణ ప్రజల స్వప్నాల్ని సాకారం చేస్తున్న గౌరవనీయులు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక నమస్సులు. రాష్ట్ర ప్రగతి పాలనలో స్ఫూర్తిదాయకమైన భాగస్వాములైన మంత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విద్యాశాఖ